నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. నేను అవని ఆండ్రాలజీ అండ్ ఫర్టిలిటీలో చీఫ్ ఎమరాలజిస్ట్గా చేస్తున్నాను. నేను ఈరోజు మీకు సెమినాలిసిస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డిఫరెంట్ టెర్మినాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెమినాలిసిస్ అనేది అత్యంత సాధారణమైన పరీక్ష. మెయిల్ ఇన్ఫర్టిలిటీని ఐడెంటిఫై చేయడానికి వచ్చేసి అత్యంత సాధారణమైన పరీక్ష. ఈ సెమినాలిసిస్లో మనం ముఖ్యంగా 3 పారామీటర్స్ని ఎవాల్యుయేట్ చేస్తాము. ఈ 3 పారామీటర్స్ ఏంటంటే కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. కౌంట్ అంటే సెమెన్లో ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి, ఒక ml సెమెన్లో ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి అని చూస్తామండి. అకార్డింగ్ టు WHO ఒక సెమెన్లో ఒక mlకి 15 మిలియన్ అంతకన్నా ఎక్కువ ఉండాలి. 15 మిలియన్ కన్నా తక్కువ ఉంటే ఆ స్పెర్మ్ని మనం ఒలిగోజోస్పెర్మియా అంటాము. సెకండ్ ఈజ్ మొటిలిటీ. మొటిలిటీలో 4 రకాలుగా ఉంటాయండి: ర్యాపిడ్ ప్రోగ్రెషన్, స్లో ప్రోగ్రెషన్, నాన్ ప్రోగ్రెషన్ అండ్ ఇమ్మొటైల్. ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అండ్ స్లో ప్రోగ్రెషన్ అనేది ఉన్న కణాల్లో 40% కన్నా ఎక్కువ ఉండాలి. 40% కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఆస్ట్రోజోస్పెర్మియా అంటాము. థర్డ్ వన్ వచ్చేసి మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే ఒక వీర్య కణంలో మనకి హెడ్, నెక్, టైల్ అనే పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తామండి. మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మార్ఫాలజీ వచ్చి నార్మల్ ఫామ్స్ 4% అండ్ అబోవ్ ఉండాలండి. 4% అన్న తక్కువ ఉంటే ఆ స్పెర్మ్ని మనము టెరటోజోస్పెర్మియా అంటాము.